త్రిష పేరు మరోసారి తమిళ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారి త్రిష పేరు వినిపించకుండా అసలు తమిళ రాజకీయాలు ఉంటావేమో అన్నట్టు మారిపోయాయి. త్వరలో ఆమె డిప్యూటీ సీఎం అవుతారంటూ ఓ మాజీ మంత్రి కామెంట్ చేయడం, అంతేకాదు శుభాకాంక్షలు కూడా చెప్పడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారి హీరోయిన్ త్రిష కాబోయే డిప్యూటీ సీఎం అంటున్నారు అన్నా డిఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉదయ్ కుమార్. ఇదేదో మీటింగుల్లో ప్రెస్ మీటుల్లో అన్న మాటలు కావు, స్వయంగా ఈ విషయంపై వీడియో రిలీజ్ చేశారు ఆయన. తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నటి త్రిష పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారి సీఎం విజయ్ తన సినీ స్నేహితులకు కీలక పదవులు ఇస్తున్నారని విమర్శించిన అన్నా డిఎంకే మాజీ మంత్రి ఉదయ్ కుమార్, ఇదే పరిస్థితి కొనసాగితే రేపు త్రిషను డిప్యూటీ సీఎం గా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ రాజకీయ సెటైర్ విసిరారు. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తమిళనాడు రాజకీయాలు ఏదైనా సాధ్యమే, అక్కడ జరిగే పరిస్థితులను చూస్తుంటే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు వెండి తెరపై దళపతి విజయ్ పక్కన డ్యూయెట్లు పాడిన త్రిష త్వరలోనే డిప్యూటీ సీఎం సీట్లో కూర్చోబోతున్నారట. సీఎం విజయ్ పక్కన అధికారికంగా కొలువు తీరబోతున్నారట. ఏమో విజయ్ అనుకుంటే ఏదైనా సాధ్యం అవ్వచ్చు. రేపొద్దున్న తమిళనాడు సెక్రటేరియట్ లో దళపతి విజయ్ పక్కన నటి త్రిష డిప్యూటీ సీఎం గా కూర్చోవచ్చు. ఈ ఊహాగానాలు చేస్తున్నది మరెవరో కాదు, ప్రతిపక్ష అన్నా డిఎంకే పార్టీ నేతలు. ఆయనే స్వయంగా త్రిషకు శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా కర్ణాటకకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత కేవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట నారాయణను సీఎం విజయ్ నియమించారు. విజయ్ సినిమా జననాయకర్ను నిర్మించినందుకే పక్క రాష్ట్ర పౌరుడికి తమిళనాడు తరపున అత్యంత కీలకమైన నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టారంటూ పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. 8 కోట్ల మంది ఉన్న తమిళనాడులో ఢిల్లీకి పంపడానికి ఒక్క తమిళుడు కూడా దొరకలేదా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీన్ని టార్గెట్ చేస్తూ అన్నా డిఎంకే మాజీ మంత్రి ఉదయ్ కుమార్ ఓ కామెంట్ చేశారు. సీఎం విజయ్ కేవలం తన స్నేహాలకు, సినీ బంధాలకి ప్రభుత్వ ఉద్యోగాలు, పెద్ద పెద్ద పదవులు కట్టబెడుతున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే రాబోయే రోజుల్లో త్రిషను ఉప ముఖ్యమంత్రి చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి విజయ్ పరిపాలనలో దూసుకుపోతున్నారు. అయితే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టే క్రమంలో ప్రతిపక్షాలు ఏకంగా విజయ్ త్రిష పేరును తెరపైకి తెచ్చాయి. స్నేహాల కోసమే పదవులు ఇస్తుంటే రేపు త్రిషకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ ఉదయ్ కుమార్ చేసిన పొలిటికల్ సెటైర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. అన్నా డిఎంకే చేసిన ఈ డిప్యూటీ సీఎం త్రిష కామెంట్స్ పై అటు విజయ్ పార్టీ టీవీకే శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.